Let's go to the gift box. Oli Oli Children's Museum. Oli Oli Here Children's we have. ఇప్పుడైతే హోలీ చిల్డ్రన్స్ మ్యూజియం అయితే చూడడానికి వెళ్తున్నాము. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఖతార్ నేషనల్ మ్యూజియం, ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియం చూసేసిన తర్వాత ఇక్కడనే దగ్గరలో ఉన్న కైలాస్ పర్వత్ అనే రెస్టారెంట్లో అయితే లంచ్ అయితే చేసేసి ఇప్పుడైతే అక్కడికైతే బయలుదేరుతున్నాము. Oli Oli Children's Museum. Here we have. ఖతార్ కల్చరల్ విలేజ్ లోనే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ఉంటుంది. ఆ బిల్డింగ్ లోనే హోలీ చిల్డ్రన్స్ మ్యూజియం అయితే ఉంటుంది. ఇంకా అక్కడైతే పిల్లలకి టికెట్స్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 135 రియాల్స్ అయితే పడింది. దీని లోపలికి వెళ్ళిన తర్వాత అయితే పిల్లలు 3 to 4 అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు. లోపలంతా కూడా చాలా బాగుంటుంది. అంతా కూడా పిల్లలకు సంబంధించిందే ఉంటుంది అనమాట. ఇంకా 4 అవర్స్ అయినా కూడా సరిపోదు, అంత ఎంజాయ్ చేసే ప్లేసెస్ అయితే ఉంటాయి. చాలా ఇక్కడున్న ప్రతి గేమ్ కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ లాగానే ఉంటుంది. పిల్లలు అయితే చక్కగా ఇంటరాక్ట్ అవుతారు. ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ అంతా కూడా చేస్తారనమాట. ఇక్కడ చూసారా వాల్ పైన అన్ని డిఫరెంట్ ఫిషెస్ అలాంటివి అన్నీ పడుతున్నాయి కదా, సీలో ఉన్నాయి, అన్నీ కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాళ్ళు చూస్తూ చక్కగా వాళ్ళే పేపర్స్ క్రయాన్స్ అయితే ఇస్తారనమాట. వాటిని అన్నిటిని చూస్తూ ఈ విధంగా అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా పక్కకు వెళ్తే కొన్ని సైన్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, కొన్ని ఎంజాయ్ చేసేటివి కూడా ఉన్నాయి. ఆ ఎంజాయ్ చేసే దాంట్లో కూడా కొంత లెర్నింగ్ లాగానే ఉంది అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడైతే స్లైమ్ చేయడానికి అయితే వచ్చేసాము పిల్లల్ని తీసుకొని. స్లైమ్ చేయడానికి ముందుగా అయితే పిల్లలు ఈ విధంగా జాకెట్స్ అవన్నీ కూడా వేసేసుకోవాలి. దీనికి కూడా మేము ఒక 50 రియాల్స్ ఎక్స్ట్రా పే చేసామన్నమాట. Don't put hand, okay? No hand, only like this, okay? Okay, do like that. Wait. It's okay. Mummy will teach you. Last ki chipper. అదేం చెప్తుందో ఏమో అది వీడియోలో You feel happy. Which color do you want? Which color? No, and what about you? Tell me which one you want. Green. Okay, I'll give you. green or pink? Light green. Okay. In between. Just one. రెడీ అయిందంట. సో తిప్పి ఇటుకైతే తీసుకొచ్చినాం. యూ కెన్ యూజ్ యువర్ హ్యాండ్స్ అని చెప్తున్నారు. సాగు చూపిద్దాం ఈ స్లైమ్ ఎట్లయిందో. Asida. అయిపోయింది. You have to run out from here because డాడీ బాగా కష్టపడుతుండు. Rope hand. See, you can do like this. It will not stick. Okay? Let me clean your hands first. Another way. Remove everything from your hands first. The other way. And then let me put activator on your hands. Now it will not stick. This one. Okay, put on the table so that it doesn't stick on you. ఓకే. పిల్లలకైతే ఇది ఒక ఫన్ యాక్టివిటీ. పిల్లలైతే చాలా ఇష్టంగా చేస్తున్నారు స్లైమ్ ప్రిపరేషన్. వాళ్ళే అన్ని మెటీరియల్స్ కూడా ఇస్తారు. ఇంకా పేరెంట్స్ అయితే పక్కన కూర్చుని వాళ్ళకి హెల్ప్ చేయాలి. చక్కగా వాళ్ళు స్లైమ్ అయితే ప్రిపేర్ చేస్తారు. చేసిన స్లైమ్ ని మనకే ఇచ్చేస్తారనమాట. అలా బాక్స్ లో పెట్టి ఇచ్చేస్తారు. మా పిల్లలైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఈ యాక్టివిటీని అయితే చేశారు. ఇంకా అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చేస్తే వాటర్ కి సంబంధించింది అయితే ఉంటుంది. అంటే వాటర్ లో పిల్లలు చేసే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ
Go, 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 Richie. Go this side. Come on. Here. Girls, come. Come here. ఇంకా అక్కడైతే పిల్లలైతే చాలా యాక్టివిటీస్ చేశారు. ఇంకా అక్కడ నుంచి అయితే కొద్దిగా అయితే ముందుకైతే వచ్చేసినాం. ముందుకు కూడా ఇంకా కిడ్స్ ఆడుకునే కొన్ని ప్లే ఏరియాస్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ అయితే ఇంక ఇప్పుడైతే మరొక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కడికనేది మీరే వినండి. కదా మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. దోహాలోని సిటీ మాల్లో ఉన్న ఈ మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్కి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చాము. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే నిజంగా. ఇక్కడ చూసారా సర్కిల్ లాగా ఉంది కదా, దాన్ని అలా చూస్తూ ఒక 20 సెకండ్స్ అలా నిల్చున్నామంటే అలా చూసి మన అరచేతులను చూసుకుంటే మన అరచేతులు అయితే ఇలా మూవ్ అవుతుంది, మన హ్యాండ్ కూడా. ఇదైతే ఇన్ఫినిటీ రూము. ఇది లోపలికి వెళ్తే చుట్టూ అంతా అద్దాలే కనిపిస్తాయి. ఒక చిన్న గది కానీ మనకు అంతులేని ప్రపంచంలా కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో 2 అద్దాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండడం వల్ల కాంతి పదే పదే ప్రతిబింబిస్తూ అందుకే ఒకే వస్తువు 100 సార్లు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఫోటోలు తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని అయితే చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అసలు చూస్తున్నంతసేపు కూడా వేరే ఇంకా ఉంది అని చెప్పేసి అన్నట్టుగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట. ఇదైతే కలర్ ఇల్యూజన్. ఒకే రంగు 2 వేరువేరుగా కనిపిస్తాయి కానీ కొలిస్తే 2 ఒకటే. పక్కపక్కన ఉన్న రంగుల్ని మనం చూస్తే రంగులు ఎలా మారుస్తారో ఇక్కడ చూపిస్తారనమాట. ఇదంతా చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది, స్పష్టంగా తెలుస్తుంది. మన కళ్ళు చూసేవి ఎప్పుడు నిజం కాదు, మన మెదడు అర్థం చేసుకునేది మనకు నిజంలా అనిపిస్తుందని అయితే అనిపించింది. ఇంకెక్కడైతే మా పిల్లలు అయితే అలా రంగులు మారడం వల్ల అయితే ఫుల్గా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. ఇక్కడున్న ప్రతి ఎగ్జిబిషన్ వెనుక ఒక సైన్స్ అయితే ఉంది. ఫిజిక్స్, సైకాలజీ, హ్యూమన్ విజన్, బ్రెయిన్ ప్రాసెస్, ఈ 4 కలిపి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అందుకే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చిన్న పిల్లల్లాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అయితే ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. దీన్ని అయితే కెలెడియోస్కోప్ అంటారు. ఎంత బాగుంటుందో. దీంట్లో మన తల పెట్టి చూస్తే ఇలా పువ్వులా విచ్చుకున్నట్టయితే కనబడుతుంది. దీన్ని అయితే హెడ్ ఆన్ ప్లేటర్ అంటారు. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి తల మాత్రమే ప్లేట్ మీద ఉన్నట్టు కనబడుతుంది. ఇక్కడ చూసారా మా చిన్నోడి తల మాత్రమే కనబడుతుంది, శరీర భాగాలు ఏవి కూడా కనిపించటం లేదనమాట. బాడీ కనబడకుండా కంప్లీట్ మిర్రర్ తోటి అయితే కవర్ చేసేసారు. ఇంకా దీన్ని అయితే ఓటెక్స్ టనెల్ అంటారు. ఇది బయట నుంచి చూస్తే చిన్న టనెల్ లాగా కనిపిస్తుంది కానీ లోపలికి అడుగు పెట్టగానే మనకు నేల మొత్తం తిరుగుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. నిజానికి టనెల్ మాత్రమే తిరుగుతుంది. మనం నిలబడే బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది మాత్రం అస్సలు కదలదు. అయినా ఎందుకో మనం బ్యాలెన్స్ కోల్పోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. మన కళ్ళ నుంచి మెదడుకి వెళ్ళే సమాచారం మన చెవిలో ఉండే బ్యాలెన్స్ సిస్టమ్ ఇచ్చే సమాచారంతో సరిపోదు కాబట్టి ఈ 2 వేరు సిగ్నల్స్ రావడంతో మెదడు కన్ఫ్యూజ్ అయిపోయి మనకు అలా బ్యాలెన్స్ పడిపోయినట్టు తూలుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక్కడైతే మనకు ప్రతి అడుగులో ఒక కొత్త ఇల్యూజన్ అయితే ఎదురవుతుంది. దోహా వస్తే ఈ మ్యూజియం ని తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూసేది ఓన్లీ ఇల్యూజన్ మాత్రమే కాదు, మన మెదడు కూడా ఎలా పనిచేస్తుందో కూడా తెలుస్తుంది అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.